జూనియర్ ఎన్టీఆర్ పిలిచినా కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం లేదని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి కూడా ఆయన ఇన్వైట్ చేశారని, కానీ అప్పుడు కూడా ఎన్టీఆర్ వెళ్ళలేదనేది తాజాగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఎవరూ పిలవలేదని అందరూ అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ని వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్‌కి పిలిచినట్టుగా అయితే చెప్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో నిజంగా వాళ్ళు చెప్తున్న విషయాన్ని చూస్తుంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏవైనా అభిమానులు సైతం ఇప్పుడు తలుచుకున్నటువంటి ఆ క్షణాలు చాలా మెమరైజ్డ్‌గా ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. మరి నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ని పలుమార్లు పలు సందర్భాల్లో పిలిచినా ఎన్టీఆర్ మాత్రం రావడం లేదట. సో, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన టైంలో కూడా ఆయన రాలేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయమని అటు నందమూరి మరి అంతేకాకుండా ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా షాక్ అవుతున్నారు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వాళ్లకు కంప్లీట్‌గా దూరం అయ్యారనేది ఇంతవరకు తెలియడం లేదు. కాబట్టే అభిమానులు కూడా వీటి గురించి ఎలాగైనా నిజం సాధించాలనైతే ఎదురు చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు సెన్సేషన్‌గా మారుతోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే నందమూరి నారా కుటుంబాలతో కలుపుగోలుగా ఉండాలని, అందరి అభిమానుల్ని ఒక్కటిగా చూడాలని ఎదురు చూస్తున్నారు. మరి ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో, నారా కుటుంబంతో మళ్ళీ కలుస్తారా లేదా చూడాలి.